గారిని నేనైతే టైం అడగలేదు. రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము. ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది. ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి. అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కన్నా ఏమో స్పీడ్గా ఎక్కాడు ఆయన. దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. దాంట్లో ఎలాంటి డౌట్లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది. కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లేఖ కూడా వచ్చింది. ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము, మేము నక్సలైట్స్, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది. అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగిరేస్తాం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది. ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాను, ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు, వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లోనే. మాకైతే నిజంగానే ఈరోజు కూడా చెప్తున్నా, తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ విజువల్స్ బయటికి రాకూడదు. ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు. కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు, పదే వేస్తున్నారు. నేను కూడా చూసాను. దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం. INB కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము అడగదలుచుకున్నాం. మా ఎంపీలు కానివ్వండి, మా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం. అందరం కలిసికట్టుగా చేస్తాం. యువగలం వాలంటీర్లు దాదాపు అందరు ఇప్పుడు బయటకు వచ్చారు. కొంతమంది పైన కావాలని మళ్ళీ PT వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది. అంటే వాళ్ళు తెలిసింది ఇది ఒకటే కదా, పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళకి తెలుసు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వస్తున్నాం, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం. తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో దయచేసి చట్టాల్ని మీరు ఉల్లంఘించద్దు. రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతున్నాను.